దేశ ఆర్థిక పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చినటువంటి కోల్ మైన్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు అంటే అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా తమ పదవీ కాలంలో బాధ్యతలు నిర్వర్తించినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మనతో ఉన్నారు. అసలు ఎందుకు వీరు పోరుబాట పట్టాల్సి వచ్చింది, వీరికి ఉన్న సమస్యలు ఏంటి, కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ 1998 ఏంటి, అసలు వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పెన్షన్స్ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన సమస్య ఏంటి అసలు? మేము దాదాపు మాకు పెన్షన్ సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులకు ఇప్పటి వరకు 1000 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి 1000 రూపాయలు వస్తున్నాయి. ఇంకా మాకంటే ముందు అంటే 90లో తర్వాత 90కి ముందు ఎవరైతే రిటైర్డ్ అయినరో వాళ్ళకు 350, 450, 200 ఇట్లా ఉంటున్నాయి. మేము అడిగేది ఒకటే, మాకు మినిమం వేజు 15,000 పెన్షన్ రావాలని చెప్పని మేము కోరుతున్నాం. అదే కాకుండా గ్రాడ్యుయేటీ ఉంది. ఈ గ్రాడ్యుయేటీ కూడా 1/1/15 నుండి ఇవ్వాలని చెప్పనేది ఒక సర్క్యులర్ వచ్చింది. అయితే సర్క్యులర్ ఎక్కడ వచ్చింది? ఆఫీసర్లకు మాత్రమే వచ్చింది. అధికారులకు 1/1/15 నుండి ఇవ్వాలని చెప్పని అన్నారు. ఆ 15 నుండి కనీసం ఇవ్వాలని చెప్పని అంటున్నాం. అంతకుముందు 1/7/16 నుండి మా వేతన ఒప్పందం జరిగింది. ఆ వేతన ఒప్పందం ఇవ్వాలి. అధికారులకు మాత్రం 1/1/15 నుండి వేతన ఒప్పందం జరిగింది కాబట్టి ఆ డేట్ నుండి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది చట్టము. అంటే ఒకరికి ఇచ్చేసి ఒకరికి ఇవ్వడానికి వీల్లేదు. ఒక చట్టం అనేది ఉంది కాబట్టి ఆ చట్ట ప్రకారంగా 1/1/17 నుండి కంపల్సరీ ఇవ్వాలి. అయితే కాకపోతే ఏంటంటే పెన్షన్లో డబ్బులు లేవు అని చెప్పని అంటాను. పెన్షన్లో డబ్బులు లేవు అని చెప్పనంటే మాకు మా దగ్గర నుంచి ఇచ్చేటువంటి పెన్షన్ తీసుకున్నటువంటిది మాకు ఇంట్రెస్ట్ రూపంలో కూడా వస్తలేవు దానికి. అదే కాదు, ఇప్పుడు ఈ డబ్బులన్నీ తీసుకొని పోయి దబేల్ కంపెనీ అని చెప్పని ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ చేతులు ఎత్తేసిన తర్వాత ఎవరైతే మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ డబ్బులు తీసుకెళ్ళింది? ఇది పెన్షన్కు సంబంధించినటువంటి డబ్బులు, పెన్షన్ డబ్బులు, మా సింగరేణిలో పనిచేసినటువంటి వర్కర్స్ డబ్బులు. అవి ఏంటి అంటే అది మేము కంట్రిబ్యూషన్ చేసినటువంటి డబ్బులు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటిది కాదు. మేము పెన్షన్గా మా దగ్గర నుంచి ప్రతి నెల కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఒక్కొక్కరికి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఇప్పుడు కోరేది గ్రాడ్యుయేటీ 1170 ఇవ్వాలి ఒకటి, పెన్షన్ అనేది 15,000 ఇవ్వాలి అని చెప్పని ఒకటి. తర్వాత డిఏ ఏ విధంగా అయితే డిఏ ఉన్నదో డిఏ 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి ఓ పద్ధతిలో ఉంది కాబట్టి డిఏ కూడా మాకు ఇవ్వాలి. తర్వాత మెడికల్ కూడా మెడికల్ కూడా 40,000 రూపాయలు మా గంచాలు తీసుకొని ఫ్రీ ట్రీట్మెంట్ లేదు, దానికి కూడా కొరీలు పెడతాను. అట్లా కాకుండా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా అయితే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుండ్రో అదే పద్ధతి ప్రకారంగా సింగరేణి కార్మికులందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారు శాయశక్తుల సింగరేణి సంస్థలో కోల్ మైన్ ఎంప్లాయీస్గా వారి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా దారబోశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాభాల బాటలో సింగరేణి నడుస్తుందంటేనే ప్రతి ఒక్క కార్మికుని యొక్క పాత్ర దానిలో ఉంది. సాక్షాత్తు దానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు, మంత్రులు సైతం చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా పదవి విరమణ పొందిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వారి మాటల్లోనే విన్నాము. కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ 1998 ప్రకారం చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. ఒకవైపు గ్రాట్యుటీ లేదు, డియర్నెస్ అలవెన్స్ లేదు, ఇతరత్ర అనేక ఇబ్బందులు ఉన్నాయి. అనేక మార్లు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు, అలాగే ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేశారు. అయినా వీరి యొక్క సమస్యలు పరిష్కారం కావట్లేదంటున్నారు. మనతో మరో నేత ఉన్నారు. సూటిగా చెప్పండి, అసలు ఏం సమస్యలు మీరు అనుభవిస్తున్నారు, ఎలాంటి సౌకర్యాలు మీరు కావాలని కోరుకుంటున్నారు? ఆర్టీవీ వారికి నమస్కారం అండి. మేము సింగరేణి కాలనీస్లో దాదాపు 30 నుండి 40 సంవత్సరాల వరకు చెమట రోడ్చి మా జీవితాన్ని అంతా దారపోసి సర్వీస్ చేసి ఈ 60 సంవత్సరాల వయసులో మేము రిటైర్డ్ అయిపోయినాము. అయితే మా కోల్ మైన్స్లో పనిచేసిన వాళ్లకు సిపిఎంఎస్ 98 అనే ఒక కోల్ పెన్షన్ స్కీమ్ అనేది 98లో స్టార్ట్ అయింది. దాంట్లో ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే
ఎవరైతే రిటైర్డ్ అవుతారో వాళ్లకు లాస్ట్ పేమెంట్ డిఏ బేసిక్ అండ్ డిఏలో 25% ప్రతి సంవత్సరం చెల్లించాలి అంటే అని. ఉదాహరణకి మీరు పెన్షన్ రిటైర్డ్ అయ్యే నాటికి 1,00,000 రూపాయల వేతనంతో ఉన్నారంటే 25,000 రూపాయలు మీకు రావాల్సిందే కదా. 25,000 ఇప్పుడు రూపాయలు వస్తున్నాయి రావాల్సిందే. అట్లా 25,000 రూపాయలు రావాల్సిందే. అయితే 98లో స్టార్ట్ అయింది. 98లో స్టార్ట్ అయినప్పుడు ఒక కార్మికుని వేతనం అప్పుడు 800 రూపాయలు ఉండే. 800 రూపాయలు ఉన్నప్పుడు ఆయనకు 200 రూపాయలు పెన్షన్ వస్తున్నది. అయితే అగ్రిమెంట్లో ప్రతి 4 సంవత్సరాల ఒకసారి దీన్ని రివైజ్ చేసి ఎట్లయితే కొత్త న్యూ పిఆర్సీ ఉంటుందో దాని ప్రకారం చెల్లించాలనే అగ్రిమెంట్ ఉన్నది. కానీ మేనేజ్మెంటు మరియు ప్రభుత్వం ఈ అగ్రిమెంట్లు అన్నింటిని తుంగలో తొక్కి ఇప్పటికీ 28 సంవత్సరాలు అయింది స్కీమ్ స్టార్ట్ అయ్యి. 25 + 2 27 సంవత్సరాలు అయింది. అయినా కూడా అదే 25% అనే దాన్ని 25% ఇస్తున్నారు. దీనివల్ల 1000, 2,800 కనీసం మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ కంటే తక్కువ పెన్షన్ వస్తున్నది. మేము దయచేసి అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మా కార్మికులకు ఆసరా పెన్షన్ అయినా వైట్ కార్డు ఇచ్చి ఆసరా పెన్షన్ అయినా ఇవ్వమని అంటుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆల్రెడీ పెన్షనర్స్ కాబట్టి 2 పెన్షనర్స్కి ఎలిజిబిలిటీ లేదంటున్నారు. కానీ ఇది అన్యాయము. మేము ఇచ్చేది, మాకు పెన్షనర్ ఇచ్చేది ఎవరో కాదు, ఇది ఒక మన కాంట్రిబ్యూటరీ పెన్షన్. మా యొక్క పెన్షన్స్ తీసుకొని ఒక ట్రస్టీ దగ్గర పెట్టేసి రిటైర్డ్ తర్వాత మా డబ్బులు మాకే ఇస్తున్నారు. టోటల్గా చూస్తే ఇప్పుడు మా యొక్క దగ్గర నుంచి రికవరీ అయిన అమౌంట్కు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు మాకు. కాబట్టి మీ కాంట్రిబ్యూషన్ పెన్షన్కి సంబంధించి ఏదో కంపెనీలో దబేల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పోయినాయి అంటున్నారు. ఏంది అసలు దాని గురించి? అంటే వాళ్ళు గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయని అంటే ఈ పెన్షన్ ఫండ్ అనేది వాళ్ళ ట్రస్టీ మీటింగ్లో పెట్టేసి స్టాక్ మార్కెట్లో పెడతారన్నమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే మీ అందరికీ తెలుసు, అప్ అండ్ డౌన్స్ అని ఉంటుంటాయి. దానిలో డిఫాల్ట్ అయిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు? గవర్నమెంట్ మీరు చూస్తున్నారు కూడా, ఇవాళ రేపు కార్పొరేట్ సంస్థలకు అండగా నిలబడి కార్మికులను కర్షకులను రోడ్డు మీద పడేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నో కార్పొరేట్ సంస్థలకు 40,000 కోట్లు, 50,000 కోట్లు అవన్నిటిని వాళ్ళు బెయిల్అవుట్ అయినా కూడా సుమారుగా మన సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ యాజ్ ఆన్ టుడే ఎంతవరకు ఉండొచ్చు మీ లెక్క ప్రకారం? మా సింగరేణి కార్మికులు ఒకప్పుడు 1,16,000 మంది ఉండేది, ఇవాళ 35,000 మంది ఉన్నారు. అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు ఒక 70,000 అంటే దానిలో నుండి దాదాపు ఒక 25% ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయి ఉన్నారు, దివంగతులు అయిపోయి ఉన్నారు. ఓన్లీ ఒక 15 నుంచి 20,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి కనిపించిన కడపకల్లా అంటే ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి అందరికి కూడా వినతిపత్రాలు ఇస్తున్నాం. కానీ ఎవరు కూడా స్పందించడం లేదు, మా గోస ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి సింగరేణి కార్మికుల యొక్క పరిస్థితి దుర్భరంగా ఉన్నది. దీంతోపాటు ఇంకా మెడికల్ స్కీమ్ అని కూడా పెట్టారు. మెడికల్ స్కీమ్ మా దగ్గర నుండి 40,000 రూపాయలు, ఇప్పుడు 60,000 రూపాయలు కలెక్ట్ చేసుకొని ఓన్లీ 8 లక్షల ఇన్సూరెన్స్ మాత్రమే చెల్లిస్తున్నారు. దాన్ని కూడా రివైజ్ చేసినామని ప్రభుత్వం అంటుంది, 10 లక్షలకు రివైజ్ చేస్తామని కంపెనీ అంటుంది. కానీ ఎవరు కూడా దాన్ని ఇప్పటివరకు సాల్వ్ చేయలేదు. మా ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తి ఇచ్చినాం, మనకు వాళ్ళు కూడా చూస్తామని అంటున్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఈ సమస్య పరిష్కారం కాలేదు. మరి రిటైర్డ్ అయిన కార్మికులు కూడా చాలామంది అంటే వర్కింగ్ ప్లేస్లో కాకుండా వాళ్ళ సొంత గ్రామాలకు, హైదరాబాద్ అటువంటి పట్టణాలకు వెళ్తారు. అయితే వీళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ గురించి, మేము ట్రీట్మెంట్కి పోవాలని అంటే, వర్కింగ్ ప్లేస్కి పోవాలంటే మాకు ట్రీట్మెంట్ కంటే పోయి రావడానికే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పించినా కూడా బాగుంటుందని మేము ఇవి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా అది కూడా గవర్నమెంట్ కంపెనీ, ఇది కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పించినా కూడా మాకు కొంచెం బెనిఫిట్ చేసిన వాళ్ళు ఉంటారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆర్టీవీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే మా యొక్క సమస్యను పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార దిశగా ప్రయత్నించగలరని ప్రార్థన. ధన్యవాదాలు. మొత్తం మీద వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు రక్తం చెమట దారిపోసి సింగరేణి లాభాల బాటలో పయనించేందుకు దాదాపుగా కృషి చేశారు, ఎఫర్ట్స్ పెట్టారు. అయితే ఇప్పటికే 1,16,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి సింగరేణి 36,000కి చేరుకుంది. దీనిలో దాదాపుగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు 20% వివిధ కారణాల చేత, వయసు రీత్యా, అనారోగ్య కారణాల చేత మృతి చెందారు. ఉన్న వాళ్ళకి సైతం ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి దాన్ని పక్కన పెట్టి
సింగరేణిలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేసినటువంటి వారి పట్ల కరుణ చూపాలని వేడుకుంటున్నారు. తమ కాంట్రిబ్యూషన్ పెన్షన్ మాకు ఇవ్వడానికి ఏంటి, ఆసరా పెన్షన్ కన్నా తక్కువగా ఉంది, మా బతుకులు ఆగమవుతున్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా రావాలని కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.